కొంచెం బండా బాబు. అవుమా అవుమా అవుమా. ఓ ఇంత అద్భుతమైన చిత్రపటం నడి రోడ్డు మీద ఇలా పడుందేమిటి? ఎవరు పడేస్తుంటారు? దీని విలువ తెలుసుంటే పడేసుండేవాళ్ళు కాదు. సార్, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల బొమ్మ. దీన్ని ఇంతగా పొగుడుతున్నారేంటి? దీనిలో ఉన్న గొప్పతనం ఏమిటో నాలాంటి కళాకారుడికి మాత్రమే తెలుసు. ఏంటి, ఈ పెయింటింగ్కి ఎవరూ వెలకట్టలేరా? మన దేశంలో దీనికి ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ విదేశాల్లో అయితే లక్షలకు లక్షలు కురిపిస్తారు తెలుసా? ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం మహారాజులు పరిపాలించే కాలంలో ఒక గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రపటం ఇది. ఏమండి, పేదరికంలో మగ్గుతున్న మనకి ఆ దేవుడే ఒక దారి చూపించాడు. దీన్ని ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మి డబ్బు తీసుకురండి. నాలాంటి నిజమైన కళాకారుడు ఎప్పుడు అలాంటి నీచమైన పని చేయడు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడ్డాను? మీరు గీసే ప్రాణం లేని చిత్రాలు కూడా వాటికి కావలసిన మంచి బట్టలు వేసుకుంటున్నాయి, బంగారు నగలను కూడా పెట్టుకుంటున్నాయి. కానీ మీతో జీవితం పంచుకున్న నాకు ఒక్క మంచి చీర కట్టుకునే గతి లేదు. నా మాట విని ఈ చిత్రాన్ని అమ్మేయండి. ఒక కళాకారుడు శ్రమని మరొక కళాకారుడు అమ్ముకోవటం ఆత్మహత్యతో సమానం. ఈ పెయింటింగ్ నమ్మి డబ్బు సంపాదించడం మీరు అవమానంగా భావిస్తున్నారు కదా, దానికంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలు. ఈ పెయింటింగ్ నమ్మి డబ్బు సంపాదించడం మీరు అవమానంగా భావిస్తున్నారు కదా, దానికంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలు. పొరపాటును నేను అన్న ఒక్క మాట వల్ల ప్రాణాలు తీసుకుంటారా? ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళకి దయచేసి ఈ పెయింటింగ్ని ఇచ్చి పుణ్యం కట్టుకోండి.
నవరసవేదం ఓంకారం నవరసవేదం శృతిగతిలయ జతులతో ఓంకారం నవరసవేదం శృతిగతిలయ జతులతో ఓంకారం నవరసవేదం నర్తనశాల నీనాడి పాడా సరస వినోదం చలరేగేను ఎదలదియలేలాగం సానంది రాగం పాడగ ఓంకారం నవరసవేదం ఓంకారం నవరసవేదం శృతిగతిలయ జతులతో ఓంకారం నవరసవేదం దని సదిగా ఒకరి సని మదని సని నిసని దమ సరి సగంగరి గరి వామ గమ గదాడ మద మదీని దని సరి గరి సని ద మదని సరి సని దమ గమదని సని దమ సని సని దని సరి సని దరి సని దమ సరి సని దరి సని దమ గమదని ఓంకారం నవరసవేదం శృతిగతిలయ జతులతో శృతిగతిలయ జతులతో శృతిగతిలయ జతులతో ఈ భరతనాట్య ప్రదర్శనలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సరస్వతి శ్రీనివాసుల జంటకి ఈ చిత్రపటాన్ని బహుకరిస్తున్నాం. ఐదు సంవత్సరాల తరువాత రండి కూర్చోండి. బియ్యంకుల వారు నమస్కారం. 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 తీసుకో. థ్యాంక్ యూ సార్. సంతకం పెట్టు. 800 8,000 అయిపోయాయి. వాయించండి. 500 5,000 అయ్యాయి. నాన్న లోపల పెట్టమని నువ్వు 23,500. అరవకే పెట్టిన చోటు చెప్తే చాలు. అమౌంట్ ఎందుకు బయటికి చెప్తావు? ఏంటండి మీరు ఎల్లరికి వచ్చినా మా అన్నయ్య మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు కదా. మన పిల్లల చదువు ఖర్చులు కూడా వాళ్లే భరిస్తున్నారు కదా. అలాంటప్పుడు ఆయన దగ్గరే కమిషన్ కొట్టేస్తున్నారు ఏమిటండి? నేను నా కూతుళ్ళకి కారు బంగ్లా ఉండే అల్లుళ్ళని వెతుకుతున్నాను. వాళ్ళకి వరకట్నం ఇవ్వాలంటే ఇది అక్కర్లేదా? అందుకే దొరికిన చోటెల్లా కటింగ్ చేసుకుంటూ పోతున్నా. మా నాన్న కారున్న వాడిని తన అల్లుడుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ నేను కార్లు రిపేర్ చేస్తున్న నిన్ను లవ్ చేస్తున్నానని తెలిస్తే ఇంకేం లేదు, ఆయన నన్ను చంపి పాతేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చాటుగా కలుసుకోవాలి? ఆ గౌరీ పెళ్లి అయిపోయిందంటే నేను తిన్నగా మా నాన్న దగ్గరికి వెళ్ళి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. ఇంకా ఏం చేస్తుందమ్మా నీ చెల్లెలు? అలంకారం పూర్తవలేదా? తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ కలిసి తన్ని రెడీ చేస్తున్నారు, అందుకే లేట్. పెళ్లి కొడుకు నిన్ను ఈ అలంకారంలో చూశాడనుకో, పెళ్లి శోభను ఈ రోజే పెట్టుకోమంటాడు. అందంగా ఉన్నావు. గీత, వాళ్ళందరూ సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలు. అవుటర్స్ వైపు వాళ్ళెవరూ వెళ్లకుండా చూసుకో. అరే, మీరందరూ రెడీ అయిపోయారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను.